హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అలాగే ఈరోజు చేసేది నేను కొబ్బరుండలు అయితే చేస్తున్నానండి. మన చిన్నప్పుడు తిన్నటువంటివి కొబ్బరుండలు లాంటివే ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. 3 కొబ్బరికాయలకి పావు కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. నేను కొబ్బరికాయలు కొంచెం మీడియంగా ఉన్నాయి అయితే తీసుకున్నాను. అలాగే కొబ్బరికాయని ముక్కలైతే చేసుకొని నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. ఎందుకంటే కొబ్బరి కూర దాంతో కూడా మిరుకు ఉంటే గనక కొబ్బరి కోరుకోవచ్చు. నా దగ్గర అయితే కొబ్బరి కూరేది పాడైపోయిందండి. అందుకనే నేను అందులో వేయట్లేదు. మిక్సీలో పెట్టినా కానీ సేమ్ మనం తురుముకున్నట్టే వస్తుందండి. దీంట్లో ఎటువంటి టేస్ట్లో మాత్రం అభ్యంతరం ఏమి ఉండదు మనకి. అలాగే నేనైతే తురుముకున్నాను. ఒక అర కేజీ వరకు అయితే నాకు కొబ్బరి తురుము అయితే పట్టిందండి. పావు కేజీ బెల్లం అయితే పట్టింది. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి వేడి చేసుకున్నానండి. ఆ కప్పు బెల్లం కూడా నేను వేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలాగా నేనైతే పాకం పట్టుకుంటున్నానండి. పాకం పట్టుకునేటప్పటికే మనకి తెలిసిపోతుందండి బెల్లం కొబ్బరి ఉండలు ఎలాగ ఉన్నదన్నది మనకి తెలుస్తుంది. అలాగే మనకి బెల్లం కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వాటర్ అయితే ఎక్కువ వేసేసి పాకం అయితే పడతారు, కానీ అలాగైతే త్వరగా అయితే పాకం అయితే రాదండి. కొంచెం అంటే కొంచెం వేసుకొని పాకం మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పట్టుకుంటే కనుక త్వరగా కూడా పాకం తొందరగా వచ్చేస్తుంది మనకి. అలాగే ఇది సగం మరిగిన తర్వాత నేను ఒక 5 యాలకులు అయితే తీసుకున్నానండి. అవి కూడా వేసేసి కలుపుకున్నాను. ఇప్పుడైతే కలర్ చూస్తేనే తెలిసిపోతుందండి మనకి పాకం వచ్చిందా లేదన్నట్టు. బాగా బ్రౌన్ కలర్ వస్తే కనుక మనకి పాకం వచ్చేసినట్టేనండి. మీకైతే కొంచెం ముదురుగా ఉన్నా తీసుకోండి. నేను కూడా ముదురుగా ఉన్నా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇలాగ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం తినేటప్పుడు కొబ్బరి తగులుకుంటూ బాగుంటుందండి. ముదురు పాకం వస్తే ఏంటంటే కొంచెం స్వీట్ అన్నది ఎక్కువైపోతుందని నేను ఈ విధంగా పాకం వచ్చినప్పుడు దించేసానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. మనము కలిపేటప్పుడు కూడా చక్కగా నిదానంగా కలిపితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి కూడా బెల్లం పాకం అన్నది పెట్టి స్వీట్నెస్ కొంచెం బాగుంటుందండి మనకి. అలాగే మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చింది. ఇప్పుడైతే మనకి రెడీ. ఇంకా కొంచెం ఫ్రై అయితే కనుక మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉంది. కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ వస్తే కనుక మనకి అయిపోయినట్టేనండి. నాకు మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం కొబ్బరి ముక్కలు అయితే ఉండిపోయాయండి. నేను అప్పటికప్పుడే తినేయడం కోసమని చెప్పేసి అవి కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అంతా అడుగంటుకోకుండా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మనకి వచ్చేసిందండి బ్రౌన్ కలర్ లాగా. చూసారు కదా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకున్నానండి. గోరువెచ్చగా అయిన తర్వాత మనకి లాడూలు చేసుకోవడానికి అయితే బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చేతులు కాలుతాయి కాబట్టి ఇలాగ గోరువెచ్చగా ఉన్నప్పుడు వండలు చుట్టుకుంటే చక్కగా అయితే వస్తాయండి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఈ కొబ్బరి ఉండలు అయితే చాలా బాగా నచ్చాయండి. మా పిల్లలు అయితే చక్కగా తినేసారు. వెంటనే మాకు ఒక పూటలోకి ఇలాగా అయిపోయాయండి. చూసారు కదా, మొత్తం అన్నిటిని కూడా ఇలాగైతే రెడీ చేసేసుకున్నాను. అందరికీ వచ్చినట్లే కానండి కొబ్బరి ఉండలు చేయడం, కానీ నేనైతే తెలియని వాళ్ళు ఉంటారని అయితే చేసి అయితే పెట్టానండి. ఇదే విధంగా అన్నీ కూడా ఉండలు అయితే చుట్టేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకున్నాను. మీకు కనుక నా వీడియోలు కనుక నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన ఛానల్ని కూడా చాలామంది బాగా ఆదరిస్తున్నారండి. అందుని బట్టి అయితే మీకు చాలా చాలా థ్యాంక్స్ వేసి చెప్పుకుంటున్నానండి. అలాగే చుట్టాలు ఎవరైనా వస్తే కనుక అప్పటికప్పుడు ఏమన్నా కావాలనుకుంటే ఈ కొబ్బరి ఉండలు అయితే మనం చేసేసి పెట్టేయచ్చు. అలాగే మీ అందరికీ కూడా మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మన వీడియోలని బాగానే ఆదరిస్తున్నారు. ఇంకా మంచి మంచి రెసిపీస్తోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. చూసారు కదండి, ఇది బెల్లంతో చేసినటువంటి కొబ్బరి ఉండలు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏమీ ఉండదండి. ఇదేనండి ఇంకా ఈ రోజుకి వీడియో. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.